ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల పర్యటించారు. రాయవరం గ్రామంలో ఆగిపోయిన మెడికల్ కాలేజ్, వెలుగొండ ప్రాజెక్టు, గట్టిపడియ డ్యాం వద్ద నిర్మించిన వాటర్ గ్రిడ్ ట్యాంకులను శ్యామల పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీని ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వమే మెడికల్ కాలేజీని తిరిగి ప్రారంభించి కొనసాగించాలన్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మార్కాపురం, ఇది పూర్తయి ఉంటే ఈ రోజున, అంటే మన హయాంలో చాలా వరకు పనులు పూర్తి చేశాము. తర్వాత ఎలక్షన్ కోడ్ల వల్ల పనులని ఆపడం జరిగింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది మనందరికీ తెలిసిందే. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లు ఎందుకు ఉండాలి, అసలు ఎందుకు పేద విద్యార్థులు చదువుకోవాలి అన్న ఉద్దేశంతో పీపీపీ మోడల్లో వీటిని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. అందుకే ఎక్కడా కూడా పనులు జరగకుండా ఏ మెడికల్ కాలేజ్ తీసుకున్నా ఈ రోజున ఇదే అవస్థలో ఉంది. కొనకమిట్ల, హెచ్ఎంపాడు ప్రాంతాలకు 2వ లైన్లు, తర్లుపాడు ప్రాంతం వారికి నీటిని అందించే ప్రయత్నం చేశారు. మొత్తం 2800 కిలోమీటర్ల పొడవున ఫ్లడ్ లైన్ నిర్మించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి కూడా సర్వే పూర్తి కావచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోనే. ఆ తర్వాత పనులని ఆపడం జరిగింది. ఎలక్షన్లు కావచ్చు, ఎలక్షన్ కోడ్ వల్ల కావచ్చు, మనం పనులు ఆపడం జరిగింది. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఈ పనులు పూర్తి చేయాల్సింది పోయి, ఆర్ఆర్ఆర్ ఫండ్స్ రిలీజ్ చేసి డ్యామ్ పనులు పూర్తి చేయాల్సింది పోయి, మీరు వచ్చి మళ్ళీ శంకుస్థాపనలు చేసి ఈ ప్రాజెక్టులు మేమే తీసుకొచ్చాము అని చెప్తే అది మీకు ఎలా అలా చెప్పబుద్ధి అయింది పీపీపీ గారు? అసలు